ముగ్గు ముగ్గుకు ముగ్గు పిండి ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఎర్రమన్ను కూడా. ఈ ముగ్గుకు కలర్ రావాలంటే కొంచెం అట్లా ఎర్రమన్ను అవుట్లైన్ ఇస్తే బాగుంటుంది కలర్గా. అది కూడా ముగ్గు కూడా పొద్దున్నే 6-6:30 లోపల వేస్తే మంచిది. లక్ష్మీదేవి చూస్తా వస్తుందంట. అట్లా ఏం చేస్తుంటారో భూలోకానికి వస్తుందంట. జనాలంతా ఏం చేస్తుంటారు అనేసి అప్పుడు ఇంటి ముందర ఏందో ముగ్గు భలే ఉంది అని చెప్పి ఎక్కడైతే ముగ్గు కళలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ముగ్గు పిండి వేసి ఇట్లా ఎర్రమన్ను వేయండి, ముగ్గుకు బాగా సింగారంగా ఉంటుంది. ఇంకా దీపావళి పండుగ రోజు అన్ని కలర్స్ అన్నీ మిగిలిపోయి ఉంటే అందుకు వేసినాను. ఇది వచ్చిందను సైడ్ ముగ్గులు, సైడ్ దీపాలు. ముగ్గు అనేది హిందూ సంప్రదాయం కాబట్టి మన హిందూ సంప్రదాయాల్ని గౌరవించి మంచిగా ఇండ్ల ముందర ముగ్గేసుకుందాము. ఇంకా అది శుక్రవారం అంటే ఇంకా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కదా, అందుకని కలర్స్ మిగిలింటే ఎందుకు వేస్ట్ చేసేది అని చెప్పి వేసేస్తూ ఉంటాను. మళ్ళీ ఎక్కడ చూసిన కప్పుల్లో అంతా కలర్స్ ఉంటే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అనేసి ముగ్గు అంటే భార్యాభర్తల్లాగా చక్కగా కలిసిమెలిసి ఉంటారు అని ముగ్గుకి ఎర్రమన్ను గీస్తే చాలా మంచిది అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి నాకు ఏదో చేతులకి వచ్చినట్లు అట్లా డిజైన్ వేసేసినాను. ఇంకా ఎక్కువ కలర్స్ యూజ్ చేసింటే బాగానే ఉండు, కానీ ఎక్కువ మిగిలిపోయిండేటివన్నీ వేసేసినాను. చిన్న చిన్న ముగ్గులే మనకు బాగా అలంకారం కూడా ఉంటాయి.